కలియుగంలో ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ కూడా ఆ రకంగా మార్చగలిగారు అంటే హయ్యర్ టేస్ట్. ఇప్పుడు ఎవరైనా సైకిల్ పోయేవాడి సైకిల్ లేక నడిచిపోవడం ఇప్పుడు స్కూటర్ ఇస్తాను, పెట్రోల్ కూడా ఇస్తాను అంటే సైకిల్ వదిలేస్తాను. సో స్వామి ప్రభుపాదుల వారు ఏంటి అంటే ఆధ్యాత్మికత అనేటువంటి హయ్యర్ టేస్ట్ని వ్యక్తులకు ఇవ్వడం వల్ల వాళ్ళు డ్రగ్స్ అవి ఇవి అన్నీ వదిలేసి సాధువులుగా మారారు. సో అందువల్ల ఆ హయ్యర్ టేస్ట్ అనేటువంటిది ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన. సో నేను ఒక మంచి ఉదాహరణ మీకు చెప్పి చాలా ఆలస్యం అయిపోయింది. రథయాత్ర ఇంకొక గంట ముందుగానైతే ఇంకొంతమందికి మంచి సందేశం వెళ్ళేదానికి అవకాశం ఉంటుండేది అనమాట. ఒక కథ మీకు వివరించి నేను ముగిస్తాను అనమాట. మహాభారతంలో ధర్మరాజుని కలవడానికి ఒకసారి భీమసేనుడు వస్తాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు దగ్గర కూర్చుంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. భీముడు అతను ఆపుతాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అప్పుడు వాడు అంటాడు, నేనెవరో నీకు అనవసరం, నేను వచ్చే దానిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునేదానికి వెళ్తున్నాను. ఏంటి ఆ సంఘటన అంటాడు. కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అంటే భీముడు అంటాడు, భుజబల సంబంధమైన ఏదైనా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు అనగా అతనికి ఏదో ఉంటాడు. అది వెళ్ళిపోతాడు. మళ్ళీ 10 నిమిషాలకు వస్తుంది. ఏంటి మళ్ళీ వచ్చామంటే ఇంకా విచిత్రం నేను చూశాను. ఏంటది? పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండలో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఏంటి ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటే భీముడు అంటాడు, పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు ఆయన అనగా మళ్ళీ 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి ఇప్పుడు మళ్ళీ వచ్చామంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను. ఏంటది అంటే కొంతమంది వ్యక్తులు సూది రంగంలో ఏనుగు దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరైపోయింది, తోక చిక్కుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏనుగు దూరైపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి? మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. ఊరిని ఆయన నీ ప్రశ్నలు ప్రభావం పొర వేడికి పోతావు అనగా మళ్ళీ 10 నిమిషాలు వస్తాడు. ఏంటి మళ్ళీ వచ్చామంటే ఇంకా విచిత్రమైన చూశాను అంటే ఏంటది అంటే గోవు దూడను చంపి తినేస్తుంది. అరే గోవు సాగు జంతువు, అది దూడను చంపి తినడం ఏంటంటే మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటే ఊరి నాయన నీ ప్రశ్నలతో నా పొర వేడిపోతుంది అనగా తగ్గిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చామంటే ఇంకా విచిత్రమైన చూశాను అంటే ఏంటది అంటే కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దొరుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగిపోలేదు. ఒక చిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు తీసి ఆ బండ కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొదైపోయింది. అప్పుడు భీముడు అన్నాడు, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే ఈ ఒక్కలైపోద్ది, నేనేమో పిచ్చోడు అనుకున్నావా ఏంటి ప్రశ్నలు పోయి పండించని చెప్తారు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు లేచి బయటకు వచ్చాడు. ఇంటి భీమసేన ఇక్కడ ఉన్నాం, మీతో ఏదో మాట్లాడాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బురద చేశారు, ఏంటి ఆ ప్రశ్నలు ఏంటి అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా? ఎందుకు బంధించాలా? వాడు ఎవరో కాదు, కలిపురుషుడు. మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాన్ని ప్రశ్నల రూపంలో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడు రాజులాగా అలంకరించుకుని ఉన్నాడే, మనిషి అట్టా ఉన్నాడు, గురువులాగా ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వదు. ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరుసగా ఉంటుంది. చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తెలిసేమో అని, ఓపెన్ చేస్తే గాలి 4 బల్బులు. కలియుగంలో ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరుసగా ఉంటుంది. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? అప్పుడు ధర్మరాజు చెప్తాడు, కంచె చేనును వేసింది అంటే ఎవరైతే చట్టాన్ని కాపాడాలో, చట్టాన్ని రక్షించాలో అటువంటి వ్యక్తులే చట్టాలను ఉల్లంఘిస్తారు. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోకుండా పనిచేసే డిపార్ట్మెంట్ కలియుగంలో ఉందా? ఏదైనా ఒక్క డిపార్ట్మెంట్ ఏం లేదు. కంచె చేనును వేసింది అంటే దానికి అర్థం అది. రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండలో సమానంగా పోసి 5 చిన్న కుండలో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఏది ఏర్పడింది అంటే అర్థం ఏంటి? అప్పుడు ధర్మరాజు విచారపడుతూ చెప్తాడు, ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు,
5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు కలియుగంలో అర్థమవుతుంది. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు. మొదటివాడు అంటాడు నాకు ఆర్థిక ఇబ్బందులు అంటాడు, రెండోవాడు అంటాడు ఆరోగ్య ఇబ్బందులు అంటాడు, మూడోవాడు అంటాడు నా సంతానం నాకే ఎక్కువ ఉన్నారు, వాళ్ళతో ఏకాకి వస్తున్నాను నిన్నెక్కడే అంటాడు, నాలుగోవాడు అంటాడు మీ కోడలు అస్సలు బాగలేదు, 5వాడు అడ్రస్సే ఉంటాడు, వాడు ఎత్తుకుని వెళ్ళినప్పుడు తండ్రి పోతాడు. 5 పిల్లలు తండ్రి సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు. నేను ఒకసారి ఒక 8-9 సంవత్సరాలు కిందట 10 సంవత్సరాల కిందట అప్పుడంతా కూడా ఈ ఢిల్లీలో ఏదో ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశారు, డ్రగ్స్ ఎక్కువ పిల్లలు వాడుతున్నారని రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు కలిసినాయి. రాష్ట్రం అంతా కూడా సే నో టు బ్యాడ్ హ్యాబిట్స్ సేవ్ ద యూత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేశారు. చేసి రాష్ట్రం అంతా పర్యటించారు. అప్పుడు ప్రతి నగరంలో కూడా ఒక 5,000 మంది 10,000 మంది స్టూడెంట్ గ్యాదర్ చేసి ఈ కథ చెప్పి మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారా అంటే కడపలో ఎక్కడో ఆర్లగడ్డలో ఎక్కడో ఒక పిల్లడు మేము ఎందుకు చూసుకుంటాం వాళ్ళు చూసుకోవట్లేదు కదా, చూసారా మేము ఎందుకు చూసుకుంటాం వాళ్ళు చూసుకోవట్లేదు కదా. నేను అప్పుడు అన్నాను మరి ఎందుకు చూసుకోవాలో లాజిక్ చెప్తాను. నీకు చిన్నప్పుడు స్నానం ఎవరు చేయించారా అమ్మ అని, బట్టలు ఎవరు వేశారు అమ్మ అని, భోజనం ఎవరు పెట్టారు అమ్మ అని, నువ్వు చేసుకోవచ్చు కదా అమ్మ దగ్గర ఎందుకు చేసుకున్నావు అన్నాను. అదే గురువు గారు అంటారు చిన్నప్పుడు చేసుకోలేదు కదా, చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకొని వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఇంట్లోకి ధర్మేస్తున్నాం ఏం న్యాయం రాదు. అప్పుడు వాడు కళలు వెలుగుతుంది లేదు చూసుకుంటారు. సో ఈరోజు ఊహించుకోగలమా? మీరు ఎంతమందికి మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు కానీ నేను ఎన్నో వృద్ధాశ్రమాలకి ప్రవచనాన్ని ఇవ్వడానికి వెళ్తాను. వాళ్ళ ఏడుపులు వాళ్ళ దుఃఖాలు, జీవితం అంతా కాయ కష్టం చేసి ఆస్తులు సంపాదించి ఒక ముద్ద భోజనం పెట్టడానికి కష్టమై మమ్మల్ని తరిమేశారు అని చెప్పి తల్లిదండ్రులు ఎంత బాధ. ఆ ఓల్డేజ్ హోమ్లో మనం జన్మనిచ్చిన బిడ్డలే చూసుకోకపోతే డబ్బు తీసుకొని పనిచేసే వాళ్ళు ప్రేమగా చూసుకుంటారా? వాళ్ళతో మీకు తెలియదు అనమాట. వాళ్ళని ఏడిపిస్తారు, ఆడుకుంటారు ఎంతో దుర్భరంగా. సో అందువల్ల కారణం ఏంటి అంటే పిల్లలకి మనం కూడా ఎప్పుడు ఈ భగవత్ తత్వం చెప్పలేదు, ప్రేమ తత్వం చెప్పలేదు. రే వాడు చూడరా ఎట్ సంపాదించారు, రే వీడు చూడరా ఎట్ సంపాదించారు, ఆయన వాళ్ళ ధర్మాన్ని సంపాదించారు, రే ధర్మమా ధర్మం నీ ఆనందం కోసం ఏమైనా చేయబోయి ఇది మనం చెప్పిన ఫిలాసఫీ. సో ఆనందానికి నా ఆనందానికి ముసలు అడ్డుకున్నారు పూర్ణం వేస్తాం. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి తండ్రిని చూసుకోలేదు కలిగి. మూడవది సూర్యరంధ్రంలో ఏనుగు దోచడానికి ప్రయత్నిస్తే ఏనుగు వెళ్ళిపోయింది, తోక చెక్కుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ ఏం చెప్తారు తెలుసా? కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవరూ పట్టించుకోరు, ఏనుగు వెళ్ళిపోతుంది. మా పాప 6 ప్యాకెట్ తెచ్చింది ఉదాహరణ చూపించారు. సో సూర్యరంధ్రంలో ఏనుగు వెళ్ళిపోయి తోక చిక్కుందంటే పెద్ద పెద్ద స్కామ్లు ఎవరు పట్టించుకోరు. కలియుగంలో ఏనుగు వెళ్ళిపోదు, తోక చిక్కుంది. మీ అందరూ కూడా గుర్తు చేస్తారు, ఎలక్షన్ ముందు వైజాగ్ లో కొన్ని వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు అన్న, అవునా? వార్తలు వచ్చాయా? గుర్తుందా? సూత్రధారి పాత్రధారి ఏమన్నా తెలిసిందా? పోయింది. కాకినాడలో చిన్న 500 వార్తలు ఎవరో దొంగతనం చేసుకుని పట్టుకుని పెళ్లి గుర్తు చేస్తారు. నేను ఒకసారి అనంతపురంలో పబ్లిక్ గ్రౌండ్స్ లో ఒక 10,000 మంది భక్తులు ఉన్నారు. ఈ కథ చెప్తే పోలీస్ బందోబస్తుకు వచ్చినారు అన్నమాట. నా దగ్గరికి వచ్చేసి గురుగారు ఏనుగు బలముందండి నేను ఏమై అంత బాగా నచ్చింది అన్నాను. మేము చేసేదా లేదు గురుగారు, పెద్దవాళ్ళు పట్టుకుంటే బోనస్ వదిలేస్తాం, చిన్న చిన్న మెడికేషన్ బుక్ చేస్తాను బలి చెప్పారు కదా. సో 5,000 సంవత్సరాల క్రిందట వ్యాసుల వారు మహాభారతంలో ఇవన్నీ రాశారు. తూచా తప్పకుండా ఇవి జరుగుతున్నాయా లేదో చెప్పండి మీరు. అంటే శాస్త్రం అనేది కళ్ళబొల్లి కథ కాదు. నిన్న సత్యమే, ఈ రోజు సత్యమే, రేపు కూడా సత్యమే. దాన్నే శాస్త్రం అంటారు. అది ఎవరు రాశారు? సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఇచ్చింది శాస్త్రం. భాగవతం చెప్తుంది ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, ధర్మం భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చింది ధర్మం, భగవంతుడు ఇచ్చింది శాస్త్రం. ఎవరో కాలక్షేపానికి రాసినా కానీ ఆ వ్యక్తి భగవంతుడే. అంత గొప్ప జ్ఞానం. ఈరోజు తల్లి గర్భంలో పిండం ఎట్లుంటది అనేది ఇప్పుడు స్కానింగ్ మిషన్లు ఇవన్నీ చెప్తున్నాయి. మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. కొన్ని వేల సంవత్సరాల క్రిందటే
అప్పుడు ఏ స్కానింగ్ మిషన్ లో ఎక్కడో పిండం ఎట్లుంటుంది, 2వ నెలలో పిండం ఎట్లుంటుంది, 3వ నెలలో పిండం ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పున్నారు. మిషన్లు లేనప్పుడు అంటే శాస్త్రం గొప్పదే కదా. ఇప్పుడు అది కోట్లు ఖర్చు పెట్టి స్కానింగ్ మిషన్లు తయారు చేస్తే అది స్కాన్ చేసి చెప్తూ ఉంది. ఏమీ లేకుండా శాస్త్రంలో ఉందే. మగ పిల్లవాడు ఏ పద్ధతి తీసుకుంటాడు, ఆడపిల్ల ఏ పద్ధతి తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ ప్రతిదీ శాస్త్రంలో ఉంది. సో ఏనుగు వెళ్ళిపోతే తోక చిక్కుకుంటుంది అంటే దాని మీద చెప్తారు. 4వది గోవు దూడం చంపి తీస్తుంది. దానికి ధర్మరాజు విచారవదంతా ఏం చెప్తాడు అంటే, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ఇష్టము, కానీ కలియుగంలో తల్లే తన బిడ్డను అభాషణ రూపంలో చంపేస్తుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. మీకు తెలుసు తెలీదు, అమెరికా తాయివాన్లలో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టియెస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్. ఈ అభాషణ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మానవ సమాజం తీశారు. ఈరోజు ఈ పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి ఇక్కడ పుట్టి అమెరికా లాగా ఎప్పుడయ్యా మన దేశం అయ్యేదా అంటే పెట్టాలంటే కానీ నీ దేశం గొప్పది అనుకోవాలి. చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని దేంతో వెనకట్టాలంటే సంస్కృతి అంటాడు. కల్చర్ ఎంతో ఉన్నతమైన సంస్కృతి, ప్రపంచానికి ఆదర్శమైన సంస్కృతి. దేవతలు కూడా సంస్కృతి, ఈ భారత భూమిలో ఉన్నటువంటి సంస్కృతి, దీని గొప్పదనాన్ని మనం గర్వించాలి. అంతే సమాజం ఇది ఎంతో గొప్ప సంస్కృతి కలిగినటువంటి పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి. మరి అక్కడ అన్ని జరుగుతున్నాయి. మన సాంప్రదాయం చెప్తుంది, వివాహం వచ్చేంత వరకు స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు? సోషలిజం అన్నారు. ఆ సోషలిజం లాస్ట్కి సైన్సిజం అయింది, లాస్ట్కి తారోయిజం అయింది. పెళ్లిళ్ళు చేసుకున్న నెలకి, 2 నెలలకి, 3 నెలలకి డైవర్స్. కారణం ఏంటో తెలుసా? ఒక 6 సంవత్సరాల కిందట ఏదో పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది. ఏంటది అంటే 99 సంవత్సరాలు భార్యాభర్తలు డైవర్స్ అప్లై చేశారు అని. కారణం కూడా రాశారు వాళ్ళు గొప్పగా. ఏంటయ్యా కారణం అంటే 5 సంవత్సరాల క్రిందట ఆయన భార్యకి ఎవడో ప్రేమలేఖ రాస్తే 99 సంవత్సరాల వయసులో బయటపడింది అంటే. మనం పెళ్లి కాకుండా ఇప్పుడు ప్యాచ్ జీవితానికి వ్యత్యాసం తెలియకుండా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తిరిగింది. మనం తిరిగేటప్పుడు ఎవరు చూడట్లే, పెళ్లి కొడుకు ఫ్రెండ్ వచ్చి అంటాడు, రోజు చూసినట్టుందిరా నేను అంటాడు. వారి గుర్తొచ్చిన రోజు పెళ్లి పెట్టకైపోయింది. ఇది ఇప్పుడు సమాజంలో జరిగింది. మనకి ముందే చెప్పారు, సనాతన ధర్మంలో స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ రోజు ఇటువంటి అకృత్యాలు ఇక్కడ జరగడానికి కారణం ఏంటో తెలుసా? 11, 12 ఇయర్స్, 13 ఇయర్స్ బాలికలందరూ గర్భిణులు అవుతున్నారు. తండ్రి ఎవరో తెలియదు. ఆ యొక్క అనాథలు ఏం చేయాలో అమెరికన్ గవర్నమెంట్ అర్థం కావట్లేదు. ఇటువంటి వ్యాపారాలు చేస్తారు. వెళ్తుంటే కొండ మీద నుంచి పంట దొరుకుతూ మార్గానికి అడ్డం పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించిన తొలగింపబడలేదు. ఒక చిక్కిన భక్తుడు దోమతీకున్న నూలు పోగు తీస్తే అది కట్టిలాడితే ఆ గొల్లుకుంటూ పక్కన పడిపోయి పడిపోయి. దానికి ధర్మరాజు ఏమంటాడంటే, కలియుగంలో మంచికి ప్రోత్సాహం ఉండదు, చెడుకు విపరీతమైన ప్రోత్సాహం. ఇప్పుడు సినిమా ప్రీ లాంచింగ్ లేకపోతే ట్రైలర్ లాంచింగ్ అది ఇది ప్రోగ్రామ్ అనుకోండి, సూర్యకళా మండపం ఇదే పేరు. ఎటువంటి దగ్గర వాతావరణ పరిస్థితి ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి కొంచెం పలసగా మంచి అని అవుతున్నాం. అటువంటి ప్రీ లాంచింగ్ ప్రోగ్రాంలో పాల్గొని మనం ర్యాష్గా పోయి యాక్సిడెంట్ చేసుకొని, నేను ఎప్పుడో చూశాను కాకినాడ నుంచి కూడా ఎవరో రీసెంట్గా ఏదో అటువంటి ప్రోగ్రాంకి వెళ్ళి ఎవరో యువత యాక్సిడెంట్లో చనిపోయినట్టు న్యూస్లో నేను విన్నాను. సో వాటికి అయితే ప్రోత్సాహం. దానికి ధర్మరాజు ఒకటి చెప్తాడు. రామాయణంలో ఒక దృష్టాంతం ఉంటుంది. ఏంటది అంటే, రావణాసురుడిని లాస్ట్ బాణం వేశాడు రాముల వారు. రావణాసురుడు పడిపోయాడు. లక్ష్మణుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, లక్ష్మణ,
రావణాసురుడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని. జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకుంటా ప్రపంచానికి ఇస్తా ఉంటాం. లక్ష్మణుడికి ఇష్టపడలేదు రావణాసురుడి దగ్గరికి పోయి జ్ఞానం సారం ఏంటి అడిగేదని. మరి అన్నగారు చెప్పారు కదా అని చెప్పి వెళ్ళాడు. రావణాసురుడు పడిపోయినాడు, పోయి తాత దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఏమన్నాడు తెలుసా? ఒరే నీచుడా, నీకృష్ణుడా, దుర్మార్గుడా, పాపి అయినా గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏంటంటే కొంచెం ఇవ్వన్నాడు. ఎవరన్నా అడిగితే ఇస్తారండి. రావణాసురుడు తాత తిప్పుకున్నాడు, ఏం మాట్లాడాడు. లక్ష్మణుడు వచ్చేసి అన్నగారు చచ్చేటప్పుడు కూడా వాడికి ఆ సారం ఏమి ఇవ్వలేదు. పరమాత్మ ఆయన లేదేమవుతుంది ఎట్ట అడిగేవాడు అంటే ఇట్లా అడిగారు. జ్ఞానం ఎవరి దగ్గర నుంచి పొందాలంటే ఆ వ్యక్తి గురువు మనకు నేను నేర్పిస్తాను ఎట్లా జ్ఞాన సారం అడగాలో అని చెప్పి రాముల వారి కోదండం అక్కడ పక్కన పెట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడ్చి దానవేంద్ర అంటూ సంబోధించారు. నీకు నాకు ఎరకు అయినా నా భార్యను అపహరించడం వల్ల నీకు యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా గొప్ప జ్ఞానివి, గొప్ప అనుభవకుడివి, జ్ఞాన సారం ఏదన్నా అంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తానన్నాడు రాముడు. అది విన్న తక్షణమే అశ్రునైనాలతోటి రావణాసురుడు అంటున్నాడు, స్వామి మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందైనా నేను చేయని అపరాధం లేదు. అటువంటి అపరాధిని నేను నా పాదాల దగ్గర కూర్చొని దేవోత్తమ పురుషుడు మీరు, ధర్మానికి వేరే ప్రభు, నన్ను జ్ఞానసారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదయ్యా, మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదు. అయినా జీవితం చివరి దశలో ఉన్న పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. జ్ఞాన సారం నేను అర్థం చేసుకుంటే ఒకటే అన్న ఏంటది అంటే మంచి పనులు చేసి సుఖంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాన్ని కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి ఇవ్వడానికి నేను పడలేదు. దానివల్ల నాకు నా పరివారానికి ఏమైందో చూడండి. దయచేసి ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం. ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. సమాజం శాంతిగా ఉండేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మీరందరూ కూడా తీర్థయాత్రలు వెళ్తూ ఉంటే బండ మార్గానికి అడ్డంగా పడిపోయింది అంటే చెడుకి ఆటంకాలు ఉంటాయి, మంచి చెడుకి ప్రోత్సాహం ఉంటుంది, మంచికి ఆటంకాలు ఉంటాయి. అది ధర్మరాజు చెప్పింది. ఆయన ఒక విషయం చెప్పాడు, మరి ఆటంకాలు ఎట్లా తొలగాల అంటే మళ్ళీ దోషనిదే రాజన్ అస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరప్రజ. కలియుగం దోషాలకు ఉంది, అయితే ఒక్క సుగుణం ఉందంట. ఏమిటా సుగుణం అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరప్రజ. కృష్ణుడి యొక్క కీర్తన ఎవరైతే చేస్తాడో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతాడు. అందువల్ల ఈ నామ సంకీర్తన అన్నటువంటిది ప్రచారం జరగాలి. కృతేయ ధ్యాయతో విష్ణు త్రివిధాయ రుజుతోమతే ద్వాపరే పరిచర్యస్య కలవు తథాకీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఇది షోడశగణానాం కలికల్ముషనాశనం నాతరో ప్రతరోపాయ సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దగ్గర తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. ఇంకొక 5 నిమిషాలు కట్ చెప్పి ముగించేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఇల్లంతా తెప్పిస్తే ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని తెప్పిస్తున్నాను. స్వామి ప్రభుపాదుల మహానుభావుడు ఆయన ఎక్కడ పాదం మోపాడు అక్కడ రాధాకృష్ణ మందిరాలు తెలిసారు. అది అమెరికా అయి ఉండొచ్చు, ఆఫ్రికా అయి ఉండొచ్చు, రష్యా అయి ఉండొచ్చు. ఈరోజు రష్యాలో కొన్ని లక్షల మంది ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. ఆ మహానుభావుల యొక్క సంకల్పం. సో అందువల్ల
ఈ యొక్క కలియుగంలో యుగ ధర్మం ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను ప్రవచనం మొదలుపెట్టి ఒక 40 minutes అయిందండి. తపస్సు చేయలేదు. ఎందువల్లంటే మనం చూస్తున్నాం, అట్లా కూర్చున్నాం, ఎదురొచ్చేస్తూ ఉంది, రకరకాల పరిస్థితులు ఉన్నాం. సో నామం, ప్రతి ఒక్కరూ నామం మొదలు పెట్టగానే అందరి ఫేస్లో బ్రైట్ అయిపోయాయి, యాక్టివ్ అయిపోయారు. సో అందువల్ల మీరు కూడా నామం చేయండి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. అక్కడెక్కడో మంత్ర కార్డ్స్ ఉంటాయి, అవి తీసుకెళ్ళి ఒక్కరోజు ప్రాక్టీస్ చేస్తే రేపటి నుంచి మీరు ఏం చూడకుండా చెప్పేసుకోవచ్చు. దీన్ని మహామంత్రం అన్నారు. అన్ని మంత్రాలు చేస్తే వచ్చే ఫలితం ఈ ఒక్క మంత్రం చేస్తే వస్తుందంట. అందుకని దీన్ని మహామంత్రం అని చెప్పి అన్నారు. చైతన్య మహాప్రభు చెప్పారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తారు, హృదయం అపరిశుభ్రంగా ఉంటే, మనసు అపరిశుభ్రంగా ఉంటే దాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలంటే నామం ద్వారా. అట్లని చెప్పి కృత్రిమంగా చేస్తే ఉపయోగం లేదు. పూర్వానికి ఇప్పుడు మనుషులు మనం చూస్తాం చూడండి, అడుగు టన్నులు బరువు నెత్తిని పెట్టుకున్నట్టుగా అటు నడుస్తుంటాడు. ఏం కనపడవు పైన, కానీ లోపల ఉన్నాయి. భూతత్వమే స్వీతిన ఏవం ప్రసన్న మనసు కనపడదు, ఎప్పుడు మార్చుకుంటాడు. ఎదురు పెట్టి ఏడిస్తే బాగుంది కాబట్టి ఎదురు ఎందుకంటే లోపల యుద్ధం, మనసులో రకరకాల ప్రాబ్లమ్స్. సో ఆ మనసుని మనం ప్రశాంతంగా చేసుకోవాలంటే, మంత్ర, మన అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. మీకు ఒకటే చెప్తారు, రిలేషన్షిప్స్ బాగుండాలన్నా, ప్రశాంతమైన మనసు ఉండాలన్నా చిన్న ఉదాహరణ 2 ఇస్తారు రిలేషన్షిప్స్ గురించి. సమాజం అంటే చూడండి ఎంత దూరం. నేను చెప్పేది మీకు కొంచెం కష్టం అనిపించినా కానీ అత్త కొడలు ఒకే ఇంట్లో. ప్రేమ అంటే అర్థం తెలుసా? ప్రేమ అని చెప్పి గొంతులు కోసేసుకోవడం, యాసిడ్లు కోసేసుకోవడం, ఇది కాదు ప్రేమ అంటే. ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవించేది ప్రేమ. అది కేవలం భగవంతుడి దగ్గరే ఉంది. ఆ భగవంతుడిని ఎవరైతే ప్రేమిస్తారో వ్యక్తుల్లో ఆ ప్రేమతత్వం వస్తుంది. సో అందరూ కూడా ఈ హరే కృష్ణ మంత్రాన్ని చెప్పి చెడుకు దూరంగా ఉండండి. రావణాసురుడు చెప్పాడు, ఈరోజు మారుద్దాం, సమాజాన్ని కాపాడుతాం. ఇంతకన్నా వెల్ఫేర్ యాక్టివిటీ లేదు సమాజానికి. మనిషి నడవడికలో మార్పు తీసుకురావడానికి మనందరం ప్రయత్నం చేయాలి. అప్పుడే దీన్ని మానవ సమాజం. ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్. నామరూపే కృష్ణ అవతారం. కృష్ణుడు నామరూపంలో ఉన్నాడు. ఆ నామాన్ని చేయడం ద్వారా మన హృదయంలో కృష్ణుడు తీసుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి రావణాసురుడు, హిరణ్యకృష్ణుడు అందరూ ఫట్ పోతారు. అది మాట. ఓకే, సో మీరందరూ చేపిస్తారా? రోజు 108 times 10 నిమిషాలు పడుతుంది. ప్లీజ్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే